ఇక్కడ ఎంతమంది బేబీ సినిమా చూసారు? ఎంతమంది బాగా ఎంజాయ్ చేసారు? ఎంతమంది ఏడ్చిండ్రు? ఇప్పుడు ఇఫ్ యూ ఆల్ ఆ సినిమాకి ఎంత ఏడ్చారో ఈ సినిమాకి అంత నవ్వుతారబ్బా. సో ఇమ్మీడియట్లీ నేను చాలామంది నా పేరు ఎట్లా తెలుసు అంటే, చాలామందికి నేను విజయ్ దేవరకొండ తమ్ముడిలాగా, చాలామందికి అరే ఆ మిడిల్ క్లాస్ మెలడీస్లో బొంబాయి చట్నీ చేసిన కుర్రాడు. కానీ లాస్ట్ ఇయర్ ఆ సినిమాతోటి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు బేబీ సినిమాలో హీరో అని. బట్ ఎవ్రీవన్, నేను ఎక్కడ చూసినా చాలామంది నా దగ్గరికి వచ్చి అన్న మీ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది, మీ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ స్క్రిప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. చాలా ట్విస్ట్, చాలా టర్న్స్, కామెడీ, క్రైమ్ అన్నీ ఉంటాయి. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ సో మచ్. ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ ఆన్ May 31st. బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఉంది, థ్యాంక్ఫుల్లీ టు చేతన్ భరద్వాజ్. చేతన్ భరద్వాజ్ నాకు పిల్లరా లాంటి సాంగ్ ఫ్రమ్ RX100, దాని అంతకు మించి అదిరే హృదయం, ఆ పాట తెలుసా మీ అందరికీ? ఆ పాట ఎంత బాగుంటుందో. దాని తర్వాత SR కళ్యాణ మండపంలో పాటలు. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ లక్కీలీ హీ గేవ్ మీ 2 అమేజింగ్ సాంగ్స్, బృందావనివే అండ్ అలే లే అలే, which is such a lovely song. I hope you all love the song and you all will go do reels, dance along. అబ్బాయిలంతా అమ్మాయిలకి పాడుతానని కోరుకుంటున్నాను. అండ్ అనురాగ్ కుల్కర్ని, he sang 3 amazing songs for me. నింగిలోన పాలుపుంత, మిడిల్ క్లాస్ మెలడీస్ నుంచి గుంటూరు సాంగ్ ఒకటి పాడిండు. గుంటూరు సాంగ్ తెలుసా మీ అందరికీ? ఎవరన్నా గుంటూరు నుంచి ఉన్నారా? And this song, lucky that I'm getting such, I'm able to be the face of your voice. Suresh Benishetti anna, amazing. Babylo ప్రేమిస్తున్నా ఆయనే రాశారు. ఈజ్ సచ్ అమేజింగ్ లిరిసిస్ట్. ఐ లవ్ హిమ్ సో మచ్. ఉదయ్ బొమ్మిశెట్టి, ఈయన 4 years బ్యాక్ నుంచి పేషెన్స్తో, డిటర్మినేషన్తో ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చిండు. ఈ సచ్ అ బ్రిలియంట్ డైరెక్టర్. ఐ హోప్ హీ గోస్ అ లాంగ్ వే విత్ దిస్ ఫిలిం అండ్ ఐ గివ్ హిమ్ అ సక్సెస్. నువ్వు పెద్ద హీరోలతోటి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారా? ఇమాన్యుయల్, వీడందరికీ పరిచయం, ఫేమస్ ఫేస్. నేనున్న ప్రతి ఫ్రేమ్లో వీడు ఉంటాడు. అంటే కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు కాలేజ్ బంక్ కొట్టాలన్నా ఒక ఐడియా ఇచ్చేటోళ్ళు, అరే ఈ సినిమా పోదామంటే ఇచ్చేటోళ్ళు, బస్సెస్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఫుట్పాత్ మీద కూర్చొని వేరే గ్యాంగ్స్ గురించి మాట్లాడడం, అమ్మాయిల గురించి మాట్లాడడం, వీడు అలాంటి ఫ్రెండ్ అనమాట నాకు. రియల్ లైఫ్లో కూడా అట్లనే ఫ్రెండ్ అయిపోయాడు. అండ్